ఇదైతే ఇందాక ఎగ్ కర్రీ ఉన్నాను కదా, దాంట్లో జ్యూస్ అనమాట. ఎగ్స్ అయితే అయిపోయాయి అని ఆ జ్యూస్లోనే 2 ఎగ్స్ అయితే కొట్టేసాను అనమాట. నేనైతే మంచిగా ఎగ్స్ అయితే తెచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి తక్కువ టైంలో ఎక్కువగా ఇదైపోద్ది అనమాట. అంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఓకే, మరి ఎక్కువ మంది అనుకుంటే రిస్క్ చేసి వంట చేయవలసింది. సేవ్ అవుతుంది. మంచిగా కుక్ అవ్వాలి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏర్లు వస్తే మంచిగా దగ్గరగా నీట్గా ఉంటే అప్పుడు మనకి ఒక దీనిలాగా వస్తుంది. రైస్ కొంచెం చల్లారిన అస్సలు తినాలని బుద్ధి పుట్టదు అస్సలు. రైస్ మాత్రం పర్ఫెక్ట్గా వేడిగా ఉండాలి. అది కోటా రైసా లేకపోతే మామూలు రైసా కాదు, కానీ బిర్యానీ రైస్ ఒకవేళ ఉన్నా నేను తిన్నాను అనుకోండి, ఇదే మంచిది. బిర్యానీ రైస్ కంటే కోటా రైసే మంచిది ఫ్రెండ్స్. నేనైతే ఇదే ప్రిఫర్ చేసుకుంటా. నాకు బిర్యానీ రైస్ అయితే ఒక్క మూట వేసుకున్నా దగ్గర 3 నెలలు 4 నెలలు వస్తుంది. కానీ నేను కొనుక్కోవచ్చు, కాకపోతే ఏంటంటే నేను తిన్నాయి ఏవైనా బిర్యానీలు గట్రా అప్పుడప్పుడు వండినప్పుడు తీసుకుంటాను. అలాగే ఇది అవుతుంది మనకు. ఇదంతా నీరంతా కుక్ అయినంత వరకు ఇది దగ్గర రాదు. ఇలాగా రైస్ మీద కలుపుకోవడం కూడా మంచిగా మనకి బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ అయితే అయింది. రైస్ కూడా అడుగు మార్చేలాగా కొంచెం ఇచ్చేద్దాం, ఎందుకంటే తెల్లవరకు ఉంటుంది ఒక 2-3 గంటలని, లేకపోతే నీరు పెట్టేసి పాడైపోతుంది. మనం తరమాలు వేసుకుంటే పెద్దగా తరమాలు కూడా తిన్నామంటే మనకి అది 1 మిక్సీ తెచ్చిన రేపు అల్లం రసం చేస్తా. ఆవకాయ ప్లాన్ ఉంది కానీ అసలు ఆవకాయ గుర్తురావుతుంది రైస్ తినేటప్పుడు. ఏవైనా 2-3 పచ్చళ్ళు లాభ పెట్టుకున్నాం అనుకో, సడన్ కర్రీ నేనప్పుడు తినడానికి బాగుంటాయి. 2-3 పచ్చళ్ళు చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటే కర్రీ లేదు అనడానికి మనకి ఉపయోగపడుతుంది. మంచిగా కుక్ అయింది. ఇలా దించేసి ఈ రైస్ కూడా ఇలా పెడితే కొంచెం వేడయ్యి అన్నం మనకి రేపు ఎక్కువ టైం మనకు వస్తుంది అన్నమాట. సరిపోద్ది ఇప్పటికీ తర్వాత టేస్ట్గా అయితే బాగా ఉంటుంది. మన లాంగ్వేజ్కి తెలంగాణ లాంగ్వేజ్కి ఎంత తేడా ఉంటుందో, చాలా. వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారు. నాకు భలే నచ్చితే తెలుసా తెలంగాణ లాంగ్వేజ్. మీ ఎవరికి ఇష్టం ఉంటుంది అలా తెలంగాణ లాంగ్వేజ్ అంటే? భలే నచ్చుతుంది నాకు తెలంగాణ లాంగ్వేజ్. కనబడుతుందా? కొంచెం వరకు కనబడుతుంది. కొంచెం రైస్ అయితే వస్తుంది. కర్మలో పెట్టేసుకుందాను లక్ష్మీదేవి ఇది. కాకపోతే ఏంటంటే ఎక్కువ మనం తినం కదా, అందుకని కావాలంటే మా అక్క చేస్తుందిలే రసం, లక్ష్మీదేవి రసం. చల్లన్నం తినేది లేదు, ఇంకా ఉన్న వేస్ట్ మనకి, అందుకే అవసరం లేదని సరిపోతుంది. ఆపేస్తాను అయితే టేస్ట్ అయితే చెప్తారు ఎలా ఉంటుంది బాగుంటుంది. బట్టలు అయితే ఉతికి పెట్టుకున్నాను. ఎన్ని బట్టలు ఉతుకున్నా చూడండి. బట్టలు అయితే ఉతికి పెట్టుకున్నాను.
చాలా బాగుంది అసలు. బాగుంది కదా, చాలా బాగుంది. బాగుందబ్బా. బాగుంది. బాయ్. చూస్తూ ఉండండి.